హాయ్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మలుపు తిరుగుతున్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు సారథ్యం వహిస్తున్నప్పటికీ అందరి కళ్ళు ఆ ఇద్దరు యువనేతలపైన ఉన్నాయి. ఒకరు ఐటీ పారిశ్రామిక రంగాల్లో తమదైన ముద్ర వేసుకున్న నారా లోకేష్, మరొకరు ప్రజాబలం కలిగిన పవన్ కళ్యాణ్. లోకేష్ నిర్మిస్తున్న కొత్త బ్రాండ్ ఇమేజ్ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకు సవాల్గా మారబోతోందా? చూద్దాం. తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ ప్రాధాన్యత గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఐటీ పారిశ్రామిక శాఖల మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పరిపాలనలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం రాజకీయ వారసుడిగానే కాకుండా పెట్టుబడులను ఆకర్షించగల సమర్థుడైన నాయకుడిగా తన బ్రాండ్ను ఆయన బిల్డ్ చేసుకుంటున్నారు. 2029 ఎన్నికల నాటికి పార్టీ పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా లోకేష్ అడుగులు వేస్తున్నట్టు క్లియర్గా తెలుస్తోంది. ప్రస్తుత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ లోకేష్ చూపిస్తోన్న దూకుడు పవన్ కు కొంత ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. ప్రభుత్వంలో నెంబర్ 2 స్థానం కోసం పరోక్షంగా జరుగుతున్న ఈ పోటీలో లోకేష్ తన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ తో ముందుకు వెళ్తున్నారు. ఒకవేళ లోకేష్ తన శాఖల్లో అద్భుతమైన ఫలితాలు సాధించి యువతలో బలమైన ఇమేజ్ పొందితే గనక భవిష్యత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం లేదా కూటమిలో ప్రాధాన్యత విషయంలో పవన్ కళ్యాణ్ తన ప్రభావాన్ని ఎలా కాపాడుకుంటాడు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పవన్ కళ్యాణ్ తనకున్న బీజేపీ మద్దతు మరియు ఆర్ఎస్ఎస్ సంబంధాల ద్వారా తన పట్టును నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మరియు సోషల్ మీడియాలో లోకేష్ టీం చేస్తున్న విస్తృత ప్రచారం పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం లోకేష్ ఎదుగుదల ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక థర్డ్ ఫ్యాక్టర్ గా మారింది. అభివృద్ధి మంత్రంతో లోకేష్, ప్రజాబలం మరియు కేంద్ర మండతో పవన్ కళ్యాణ్, వీరిద్దరి మధ్య పోటీ రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయ చిత్రపటాన్ని మార్చేలా ఉన్నాయి. వీరిద్దరి మధ్య సమన్వయం ఉంటుందా లేక ఆధిపత్య పోరు మొదలవుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. మరి మీ అభిప్రాయం ప్రకారం 2029లో ఏపీ రాజకీయాలను శాసించే నాయకుడు ఎవరవుతారు? లోకేషా లేక పవన్ కళ్యాణా? కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.